నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్మ భవనకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భూమి పూజ చేశారు కమ్మ భవనం ద్వారా కమ్మ కులానికే కాకుండా అన్ని కులాల్లోని పేద వర్గాలకు సహాయ సహకారాలు అందించాలని దామచర్ల జనార్దన్ అన్నారు రాజీవ్ నగర్లో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో స్థలదాత చిడిపోతు వెంకటేశ్వర్లు అధ్యక్ష కార్యదర్శులు మండవ మురళీకృష్ణ ఆల హనుమంతరావు తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు మామూలుగా 7% అయితే 4 లక్షలు మా వెనకరండి మా రాఘవా రామ్ సాయి ముందుకు రమ్మా. సంఘాలు ఎన్ని ఉన్నా ఐకమత్యంతో సమాజానికి సేవ చేయడంలో ముందుండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమానికి కమ్మవారి సేవా సంఘం ముందుకు రావడం అభినందనీయమన్నారు. అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ కమ్మభవన్ నిర్మాణ భూమి పూజకు హాజరైన దామచర్ల జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాప అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య, గౌరవ సలహాదారులు క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నిర్మాణూరు నాగేశ్వరరావు, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, నాగుబోయిన భాస్కర్ రావు, కాటరగడ్డ రఘుపతిరావు, అబ్బూర్ నవీన్ కుమార్, వడ్లమూడి లింగయ్య, పావులూరి బాపయ్య చౌదరి, లింగంగుంట సాయి వెంకటేష్, కంచెల్ల వెంకటనారాయణ, అధికార ప్రతినిధి రావుల పద్మజ, మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి వెంకట సుజాత, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డపాటి వెంకటేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దీనికి అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు, దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుద్దంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపోత వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఈరోజు కమ్మభవనం భూమి పూజకి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మిగతా ఇతర పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు ఏదో అసలు ఎప్పుడో నుంచి ఇక్కడ అన్ని సంఘాలకు ఏదో ఒక ఆఫీస్ ఉంది, మన కమ్మ సంఘానికి ఏదీ లేదని మొదటి నుంచి అందరూ అంటే అనుకోకుండా మన చిడిపోత వెంకటేశ్వర గారి పెద్దలు ఇక్కడ నా సైట్ ఉంది, నేను డొనేట్ చేస్తాను, నా హాస్టల్ కోసం తీసుకున్నారు. ఆఫీస్ అసలు లేదు, ఆఫీస్ ఉంటేనే కదా అందరూ కూర్చొని ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా, ఏదో ఒక నలుగురు ఏదో ఒక ఆఫీసులో కూర్చుంటా ఏదో ఒక నిర్ణయం చేయకుండా అందరూ సమిష్టి ఒక్కసాటే కూర్చొని కార్యాచరణ రూపొందించాలి. బాయ్స్ హాస్టల్లోనే, గర్ల్స్ హాస్టల్లోనే మనకి ఇన్ని సంఘాలు లేదు, అందరూ ఒకటే, అందరం కలిసి కాంపిటీషన్ ఉంటేనే ముందుకెళ్తుంది. అలాగే కాంపిటీషన్లు పడతానే అందరికి హెల్ప్ చేద్దాం. అంటే మా ఒక్క కమ్మ సంఘం అంటే కమ్మ సంఘాన్ని కాదు, అన్ని కులాలకి మేము మొదటి నుంచి చెప్తున్నాం. బయలాలో కూడా దీన్ని రాసాం, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు
కానీ డొనేషన్లు కమ్మవాళ్ళు ఇచ్చిన అన్ని కులాలకి దీంట్లో హెల్ప్ ఉంటుంది. ఆర్థికంగా మన విద్యకు కానీ వైద్యం కానీ ఇతర ఏదన్నా మా దగ్గరికి వస్తాయి. దానికంటే ఒక ఆఫీస్ కావాలి కాబట్టి ముందు దీనికి భూమి పూజ చేసాం. 3-4 నెలలు దీన్ని అవజేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దాతల సహకారంతో ఈ హాస్టల్స్ లేకపోతే కళ్యాణం ఏదనేది అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఇక్కడికి ఇచ్చేసిన జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామాభివృద్ధితో పాటు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులు వారి పొలాల్లో పండ్ల తోటల ఏర్పాటుతో పాటు నీటి సంరక్షణ పనులు చేపట్టేందుకు ఈ పథకాన్ని వినియోగించుకొని రైతులు ఆర్థిక వనరులు పెంపొందించుకునేలా ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం నిధులను వినియోగిస్తున్నట్లు ఉపాధి హామీ పథకం అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్ తెలిపారు. జిల్లాలోని పొదిలి మండలంలో విస్తృతంగా పర్యటించిన అనంతరం డ్వామా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు తక్కువ వేతనం వస్తుందని, వేతనం పెంచే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో చెప్పడంతో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. కూలీలు ప్రతి ప్రదేశంలో ఎక్కువ సమయం పనిచేయకపోవడం వల్ల తక్కువ వేతనం పొందుతున్నారనేది తమ పరిశీలనలో గ్రహించడం జరిగిందన్నారు. వేతనం 300 రూపాయలు పొందేలా కూలీలతో పాటు ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. డ్వామా సిబ్బంది ప్రతి ప్రదేశంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో పల్లె పండుగలో చేపట్టి సిమెంట్ రోడ్ల నిర్మాణం, గోకుల షెడ్లు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. రైతులు ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థిక జీవన స్థితి మెరుగుపరుచుకోవాలన్నారు. సమావేశంలో ముఖ్య విజిలెన్స్ అధికారి భవానీ హర్ష, డ్వామా పీడి జోసెఫ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలము కొన్ని గ్రామాలు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ ఉపాధి హామీలో కూలీలకు తక్కువ వేతనం వస్తుంది, దాన్ని ఎలా పెంచాలనే విషయం మీద పెంచడానికి తగిన ఆదేశాలు ఇవ్వాల్సి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి వేతనాలు పెంచే దిశగా ప్రయత్నాలు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అలాగే మా సహచరుడు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ భవానీ హర్ష గారు ఈరోజు ఈ జిల్లా సందర్శించాం. ఈ జిల్లాలో అక్కా చెరువు, ఓబులక్కపల్లి అని 2 గ్రామాలు సందర్శించి అక్కడ ఎందుకు ఈ కూలీల వేతనాలు తక్కువగా ఎందుకు వస్తున్నాయనే దాని మీద స్టడీ చేయడం జరిగింది. కూలీలు ఆ పని ప్రదేశంలో ఎక్కువ సమయము పని చేయకపోవడం వల్ల ఈ వేతనాలు తక్కువ వస్తున్నట్టు గమనించడం జరిగింది. సో ఈ తక్కువ సమయం పని చేయడం వల్ల వాళ్ళు ఏదైతే 300 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన వేతనము తెచ్చుకోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది, ఫైనాన్షియల్గా వాళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి సో ఈ వేతనము ఒక రోజువారీ వేతనం వాళ్ళు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద వాళ్ళకి కూడా కూలీలకు అవగాహన కల్పించడము, అలాగే ఉపాధి సిబ్బంది కూడా తగిన వాళ్ళు చర్యలు అక్కడ పని ప్రదేశంలో తీసుకోవడానికి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పని ప్రదేశంలో రోజువారీ కూలీలు ఎంత పని చేయాలి, 300 రూపాయలు రావడానికి ఎంత పని చేయాలో ఆ పని చేయడానికి అవసరమైన కొలతలు ఇవ్వాలి. కొలతలు ఇచ్చి ఆ కొలతల ప్రకారము ఆ రోజు పని పూర్తి చేయడానికి ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్లకు రోజువారీ కూలీ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఫైనాన్షియల్గా లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఈ గ్రామాల్లో చేసినటువంటి సిమెంట్ రోడ్లు, పల్లె పండుగలో భాగంగా చేపట్టినటువంటి సిమెంట్ రోడ్లు, అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ నిర్మాణాలని పర్యవేక్షణ చేయడం జరిగింది. ప్రగతి చాలా వేగంగా జరుగుతున్నాయి పనులు. అట్లాగే రామతీర్థం
గ్రామంలో కూడా అక్కడ పల్లెవనం పథకం కింద ఉపాధి హామీ నిధులు అలాగే పంచాయతీ నిధులు అనుసంధానించి అక్కడ ఒక పార్కు పల్లెవనం పార్కు అభివృద్ధి చేయడానికి అదే ఆ గ్రామస్తులందరూ కూడా సంకల్పించారు. మంచి పని. సో దానికి సంబంధించినటువంటి వారికి తగిన సూచనలు కూడా అందించడం జరిగింది. సో ఉపాధి హామీ పథకాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే కూలీలతో పాటు రైతులు కూడా వాళ్ళ పొలాల్లో పనులు పండ్ల మొక్కలు తర్వాత నీటి సంరక్షణ పనులు ఆ పనులన్నింటినీ కూడా చేపట్టి వర్షాకాలంలో నీళ్లు నిలిపించుకోవడం, అదేవిధంగా పండ్ల మొక్కలు పెంచుకొని తద్వారా వాళ్ళకి ప్రతి సంవత్సరం నికరమైన ఆదాయం వచ్చే విధంగా ఈ ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి హామీ అనేది కేవలం కూలీకు సంబంధించి మాత్రమే కాదు, రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందాలి. రైతులు లబ్ధి పొందే విధంగా వ్యవసాయ సంబంధిత పనులు విరివిగా చేయాలి. క్యాటిల్ షెడ్స్, పండ్ల మొక్కలు, తర్వాత ఫార్మ్ పార్ట్స్ ఇలాంటి పనులు కూడా పెద్ద ఎత్తున ఉపాధి హామీలో చేపట్టి రైతులను కూడా వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళు కూడా లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా నేను అందరినీ కూడా ఉపాధి సిబ్బంది అందరినీ కూడా కోరుతున్నాను. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించగలిగితే క్యాన్సర్ బారిన పడకుండా వారిని కాపాడవచ్చని పలువురు వైద్యులు అన్నారు. డాక్టర్ తానియా 83వ జయంతిని పురస్కరించుకొని మంగమూరు రోడ్లోని బెతూన్ నర్సింగ్ హోంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ ప్రకాష్ గారు ఐద్వా హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో క్యాన్సర్ కారక లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించగలిగితే ప్రమాద స్థాయి తగ్గుతుందని, ప్రతి నెల క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ ఉదయని తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కారక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలామంది మహిళలు తనువులు సాధిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అవగాహన లేకపోవడం, క్యాన్సర్ అంటే భయం కలగటం లాంటివి ఉండటం వల్లే క్యాన్సర్తో చనిపోతున్నారని, మొదటి దశలో క్యాన్సర్ను గుర్తించగలిగితే నయమవుతుందని అన్నారు. బెతూన్ నర్సింగ్ హోం వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రంగారావు, డాక్టర్ ఉదయని, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ సందీప్ ప్రకాష్, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ దీప్తి అవగాహన కల్పించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎస్కే నాగూర్, బి రమాదేవి, జి ఆదిలక్ష్మి, పి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటాము. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ప్రతి 1,00,000 మందిలో 100 మంది అంటే ఉమెన్కి అంటే 100 మంది ఆడవాళ్ళకి పైగానే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రతి 28 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కుంటున్నాము. ప్రతి 4 నిమిషాలకి ఒక ఉమెన్కి అంటే ఎవరైనా ఆడవాళ్ళకి ప్రతి 4 నిమిషాలకి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనుక్కుంటున్నాము. తర్వాత ప్రతి 13 నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్తో మన దేశం మొత్తం మీద. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న ఫస్ట్ సింటమ్స్ ఏంటి అంటే దానికి లక్షణాలు ఏముంటాయి? ఫస్ట్ ఏదో ఒకటి రొమ్ముల్లో మనకి ఒక మాస్ అంటాం, అంటే ఒక చిన్న గడ్డ లాంటివి తగలడం. మెయిన్గా ఏంటంటే దానికి ఏం నొప్పి అట్లా ఏం ఉండదు. క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఒకటి ఉంటాయి అని చెప్పి క్యాన్సర్ని ముందు స్టేజ్లో కనుక్కుంటేనే వైద్యం సరిగ్గా అందుతుందని ప్రజలందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపు ప్రతి జయంతి రోజు మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇది 13వ సంవత్సరం జరుపుతూ ఉన్నాము. సో దీనికి ఇంకా మీరు జనాలు బాగా దీంతో మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలనేది మా ఉద్దేశం. సో క్యాన్సర్ గురించి బేసిక్గా కొంత అవగాహన ఇప్పుడు డాక్టర్ స్వాతి, డాక్టర్ దీప్తి గారు మీకు అందిస్తారు. మీరు అందరూ వింటూనే ఉంటారు. మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఒకప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒకప్పుడు జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డిసీజెస్ అంటే మనకి షుగర్, బీపీ మాత్రమే ఉండేది. ఇప్పుడు క్యాన్సర్ కూడా దానిలో చేరిపోయింది. మన లైఫ్ స్టైల్లో వచ్చే వివిధ రకాలైన మార్పులు, మన చుట్టూ ఉన్న కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యమే. మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే ఆహారం, తీసుకునే నీరు, అన్నిట్లోనూ ఈ కాలుష్యం వల్ల కొన్ని క్యాన్సర్స్,
మన జీవిత శైలి మార్పుల వల్ల మెయిన్గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత క్యాన్డ్ ఫుడ్. అంటే ఈ బెటర్ నర్సింగ్ హోమ్ వ్యవస్థించిన డాక్టర్ రంగారావు, డాక్టర్ ధాన్య గారు కొన్ని మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేసి దాన్ని కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు అన్నమాట. చేసి దాన్ని ఫుల్ టైం సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత నేను ఉదయం వచ్చాక ఆ సేమ్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరీ కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆదర్శ భావంతో చేద్దామని అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నాం. తర్వాత కాన్యా గారు చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు. కానీ దురదృష్టవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్తో ఎర్లీగానే చనిపోయారు. సో అది బాధాకరమైన విషయం. అందుకని ఆమె గుర్తుగా ఒక మంచి ఆశయంతో అభ్యుదయ భావాలతో కలిగినటువంటి రంగారావు గారు, టాన్యా గారు అందించినటువంటి దాన్ని వాళ్ళ ఏదైతే ఒక లక్ష్యం కోసం ఒక మంచి సమాజం, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం ఆరోగ్యం వైద్యం చూస్తా ఉంటే పేద మధ్య తరగతికి అందని పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్స్ నుంచి అనేక మంది పేద మహిళలకు, పురుషులకు కూడా వైద్య సేవలు ఇప్పటికి కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఈరోజు బేతన్ నర్సింగ్ హోమ్ నందు ప్రతి నెల 3వ శుక్రవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మన హాస్పిటల్స్ నుంచి ఉంది. దీన్ని కొనసాగించే దానికోసం ఇప్పటికీ రంగారావు గారి ఆశయాలు పొనిగిపుచ్చు పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఫేజ్ 2లో నిలిచిపోయిన గృహాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. త్వరలో కాలనీలో అన్ని మౌలిక వసతుల కల్పన కోసం 40 కోట్ల నిధులు మంజూరు కాబోతున్నాయని చెప్పారు. గతంలో ఉన్న గృహాల స్కీమ్ను రద్దు చేసి కొత్త స్కీమ్లో గృహాలు నిర్మించుకునేలా చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా అయితే ఈ కాలనీ రూపురేఖలే మారతాయన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై పూటకో అబద్ధపు మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చిందన్నారు. ఇటీవల కూడా జరిగిన సమావేశంలో ప్రాజెక్టు పూర్తయిందని వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పునరావాస కాలనీలకు డబ్బులు చెల్లించకుండానే ప్రాజెక్టు పూర్తి చేశామని ఎలా చెబుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెరవేరే అవకాశం మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించబోతా ఉన్నాడు. 2006, 2007 కాలంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2 హౌసింగ్ లో ఈరోజు ఒక శ్మశాన దిబ్బలుగా, దేనికి పనికిరానటువంటి ఇల్లుగా ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంగా పెట్టి అసలు ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోక ఇల్లు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం వీళ్ళకి ఏం న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జగనన్న కాలనీలు అని చెప్పి పెట్టుకుంది, కానీ ఆల్రెడీ కట్టిన కాలనీలకు న్యాయం చేయకుండా, ఒకవేళ ఇందిరమ్మ అని పేరు మార్చి జగనన్న కాలనీ అని పెట్టుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినా ఈ ప్రజలు సంతోషపడే వాళ్ళేమో. అటువంటిది ఈ ప్రాంత ప్రజల మీద కేవలం కరేపాకులాగా వాడుకొని పక్కన పడనొకటం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీకి బాగా అలవాటు. ఈ ప్రాంత ప్రజలు వాడుకోవటం, అందులో భాగంగానే మార్కాపూర్ పట్టణ ప్రజలను కూడా వాడుకోవటం జరిగింది. అందుకని ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2ని నిర్లక్ష్యం గురి చేశారు. ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అందుకని ఇక్కడ దగ్గర 2000 కుటుంబాలకు సరిపడా స్థలం ఉంది. 2000 కుటుంబాలకు సరిపడా ప్లాట్లు ఇచ్చారు. దగ్గర 1950 పైచిలకు ప్లాట్లకు నిర్మాణాలు వివిధ స్టేజీలలో ఆగి ఉంటే, ఈ స్టేజీలలో ఆగి ఉన్నటువంటి నిర్మాణాలని కంప్లీట్ చేసేదానికి, సొంతింటికలను నెరవేర్చేదానికి ఏమాత్రం శ్రద్ధ చూపినటువంటి వైకాపా ప్రభుత్వం, మీకు చిత్తశుద్ధి ఉంటే సొంతింటికలను నెరవేర్చేవాళ్ళు. ఈ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు 40 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ పంపిస్తున్నాం. కరెక్ట్ నెల లోపల శాంక్షన్స్ కూడా తీసుకొని వస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేవాళ్ళం, పూర్తి అయిపోయింది. ఆర్ఆర్ ప్యాకేజీకి నీళ్లు ఇస్తే, ఆర్ఆర్ ప్యాకేజీలో డబ్బులు ఇస్తే నీళ్లు వదిలేసినట్టే అని ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇంకా అమాయక ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చెప్పి చూస్తా ఉంటే
వాళ్ళని ఏమనాలనో మాకైతే అర్థం కావట్లే. మీకు ఎలా నోరుపుతా ఉంది? ఆ రకంగా సిగ్గు లేకుండా ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిందని, అలాగే నీళ్లు వదిలితే నీళ్లు వస్తాయని, ఆర్ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఇస్తే నీళ్లు వదలొచ్చని ఏ రకంగా చెప్పగలుగుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. మీరు అసలు నాలుక లాంటి తాటి మట్ట లాంటి ఏంటనేది కూడా మాకు అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా 2000 కోట్లు పెడితే కానీ నీళ్లు రావు డ్యాంలోకి. దగ్గర 800-900 కోట్లు ఇస్తే కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ కాదు. నీళ్లు రావడానికే 2000 కోట్లు ఖర్చు పెట్టాలి. సరే మేము ఒకటే చెప్తున్నాం, సరే 700-800 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్ కదా, మా ముఖ్యమంత్రి గారు కాళ్ళు గడ్డాలు పట్టుకొని రేపు బ్యాంకులో వేపిస్తే, డిపాజిట్ చేపిస్తే ఇల్లు నీళ్ళు ఇప్పించమను. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఎందుకయ్యా ఇంకా మభ్య పెట్టే మాటలు మాట్లాడతారు? ఈరోజు తీగలేరు కెనాల్ ఏ రకంగా ఉంది, పోతే ఫీడర్ కెనాల్ ఏ రకంగా ఉంది, కంప్లీట్ టన్నెల్ 1 కంప్లీట్ అయిందా, టన్నెల్ 2 కంప్లీట్ అయిందా, సొరంగం కొట్టి ఊరిక త్రూ చేసి మిగిలిందంతా ఎవడు చేస్తాడు? మా తాత చేస్తాడా? మిగిలింది కంప్లీట్ కాకుండా ఇంకా ఈ రోజు నుంచి ఎమర్జెన్సీగా 24 గంటల పాటు కష్టపడి పని చేసినా ఆ ప్రాజెక్టులోకి నీళ్లు రావాలంటే 2027 సంవత్సరంలోనే సాధ్యం. ఇంకా ఎందుకు మభ్య పెట్టే మాటలు మాట్లాడి ఈ ప్రాంత ప్రజలు మేమేదో ఎలాగబెట్టినామని చెప్పుకోవడానికి? మీరు ఎంత మాత్రం ఎలాగబెట్టిండో ఇందిరమ్మ phase 1, phase 2 హౌసింగ్ చూస్తేనే. ఉపాధి హామీ పథకం కింద వచ్చే కూలీలకు సరైన అవగాహన కల్పించడంలో ఉపాధి హామీ పథకం అధికారులు విఫలమవుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్ అన్నారు. రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ అధికారి భవానీ హర్షతో కలిసి పొదిలి మండలంలోని అక్క చెరువు, ఓబులక్కపల్లె గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉపాధి హామీ పథకం కూలీలతో పాటు రైతులతో మాట్లాడారు. కూలీలకు అవగాహన కల్పించకుండా ఉపాధి సిబ్బంది నామమాత్రపు కూలీలతో పనిచేయిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. జిల్లాలో ఉపాధి కూలీలకు ప్రభుత్వం నిర్దేశించిన వేతనం దక్కడం లేదనే విషయం పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. కూలీలకు అవసరమైన అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం కలిగేలా పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ లలిత కుమారి, ఎంపీడీఓ శోభన్ బాబు, ఏపీఓ వెంకటేశ్వరరావు, ఇతర ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు పొద్దున్నే నీకు కొంత ఇచ్చినాడని చెప్పినావు కదా, కొంత ప్రకారం చేయాలి కదా. మరి ఆ కొలత ప్రకారం చేయాలంటే సార్ ఒక మనిషికి మీరు 2.5 మోటార్ 2.5 గజం పెట్టి అది తెయ్యి గడ్డకు పోయాలంటే ఊరుకుందా సార్? కొత్త మధ్య మీటరు వెడల్పు మీటరు పొడవు చెప్పారు కదా. ఇప్పుడు పోయేదంతా ఈ రిటైర్ అయిన వాళ్ళు అందరూ పోలేరు. ఇప్పుడు అందరూ 1000 రూపాయలు కూలి పొగాకు కొట్టను పోతే దానికి పోతారు కానీ దీనికి పోతారు. వీళ్ళేమో ఎక్కలేకపోతే పోయలేకపోతే అది చెప్తుందామా. మరి దానివల్ల నీకు రోజుకి 80 రూపాయలు వస్తే దానివల్ల నీకేం లాభము, మాకేం లాభం? నేను నడిచిపోయినందుకు ఇవ్వచ్చు సార్ 80 రూపాయలు. 7 కాదు సుమారుగా మంగళూరు అంతా సుమారు 6 రోజులు చేసిన పని మీకే అర్థం. మా ఇంట్లో నడిచిపోయిన వాళ్ళు సార్. అది ఎంత దూరం ఉందయ్యా ఇక్కడి నుంచి? 1.5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు దాటితే ఇస్తాం. 5 కిలోమీటర్లు దాటితే ఎంత 5 కిలోమీటర్లు అంటే ఈ ఊరు నుంచి 5 కిలోమీటర్లు దాటితే అప్పుడు నీకు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం. 5 కిలోమీటర్ల లోపల ఉంటే ఇయ్యం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు జనవరి 6, 8 తేదీల్లో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూట్ సెట్లో జనవరి 6వ తేదీన యువకులకు కారు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 8వ తేదీన ఫోటో వీడియోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువకులు శిక్షణ పొందవచ్చని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. శిక్షణ పొందాలనుకునే వారు నేరుగా రూట్ సెట్ కార్యాలయంలో కానీ ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మా రూట్ సెట్లో ప్రతి నెల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. 64 కోర్సుల్లో మన NSQF MORD చేత పొందుపరిచిన 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే వచ్చే నెల జనవరి నెలలో 2 కోర్సులు స్టార్ట్ చేస్తున్నామండి. మన గ్రామీణ నిరుద్యోగ పురుషులకు స్టార్ట్ చేస్తున్నామండి. 6వ తేదీ నుంచి పురుషులకు మన కార్ డ్రైవింగ్లో కోర్సు ఇస్తున్నాము. అదేవిధంగా
8వ తేదీ నుంచి ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో పురుషులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నాము. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ట్రైనింగ్ పూర్తిగా ఉచితం అండి. ట్రైనింగ్ సమయంలో భోజనం కానీ వస్తు సౌకర్యం కానీ అన్నీ ఫ్రీగా అందించబడతాయి. మన కార్ డ్రైవింగ్ వచ్చేసి 6/1/2025 నుంచి 4/2/2025 దాకా జరుగుతుంది ఫ్రీ ట్రైనింగు. అదేవిధంగా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ వచ్చేసి 8/1/2025 నుంచి 6/2/2025 దాకా జరుగుతాయండి. సో మనం కార్ డ్రైవింగ్కి మీ పేరు నమోదు చేసుకోవాల్సిన వారు ఈ కింద నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. మళ్ళీ చెప్తున్నాను నెంబరు 9573363141. ఇది కార్ డ్రైవింగ్ అండి. అదేవిధంగా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో చేరదలసిన వారు ఈ కింద నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. ఇంకోసారి చెప్తున్నాను నెంబరు 8309915577. ఈ ఫోన్ నెంబర్లే కాకుండా మా వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అయ్యి మీ పేరు నమోదు చేసుకుంటే మేము మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మీకు కాల్ చేస్తాం. సో మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. రోమా కార్యాలయంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ పథకాల నమూనాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్, ముఖ్య విజిలెన్స్ అధికారి భవానీ హర్షలు పరిశీలించారు. నారశతసి జలశక్తి దీంతో ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టు నమూనాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. వాటర్ షెడ్ భవనాల నుండి వర్షపు నీటిని వడిసిపెట్టే హార్వెస్ట్ పథకం, అమృత సరోవర్ పథకంలో చెరువుల అభివృద్ధి, ఇలా అనేక పథకాలకు చెందిన నమూనాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పీడి జోసెఫ్ కుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. Otherwise, you close this side. That is a single structure laga act chestundi. That is the objective. Literature kuda clear chesam. 736 ఇది ఉంటుంది కదా మన దాంట్లో దొరుకుతుంది. కురిచేడు మండలంలో ఇటీవల నీటి సంఘాల అధ్యక్షులు అందరూ కలిసి డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్గా ఉన్న గిరి కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ బొల్లేపల్లి కనకయ్యలను ఎన్నుకున్న సందర్భంగా ఎన్ఎస్పీ కాలనీలో అభినందన సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన డీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, నీటి సంఘ అధ్యక్షులను సత్కరించారు. కార్యక్రమంలో కురిచేడు మండల టీడీపీ అధ్యక్షుడు పిడతల నేమిలయ్య, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కెనాల్ ఇది మోడర్నైజేషన్ గురించి మేము ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. అట్లాగే దర్శిలో చూస్తే నిలిచిపోయిన అన్నా క్యాంటీన్, ఇంకా స్పోర్ట్స్ స్టేడియం గురించి తిరుగుతున్నాము. మనకి నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం ఒకటి స్టార్ట్ అయింది. డ్రైవింగ్ స్కూల్ ఒకటి రాబోతుంది. సంవత్సరంలాగా పూర్తి చేసేలాగా అది ప్లాన్ చేసుకున్నారు. మొన్న సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారిని కలవటం జరిగింది. ఇక్కడ బీటీ స్టాండర్డ్స్ కూడా లేని రోడ్లు దర్శి నియోజకవర్గంలో సుమారు 200 కిలోమీటర్స్ ఉన్నాయని సార్ దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో మనకి అవి కూడా శాంక్షన్ చేపిస్తారు. దొనకొండకి ఒక పారిశ్రామిక వాడ తీసుకురావాలని నేను చాలా తపన పడుతున్నాను. ఎందుకంటే అక్కడ చాలా దొనకొండ వాళ్ళకి ఆశ ఉందని కాదు, అది ఇందాక నాగరాజ్ అన్న అన్నారు. అక్కడ చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మన నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. మనకి అక్కడ ఒక మంచి పారిశ్రామిక వాడ వస్తే ఏంటంటే వలసలు పోకుండా ఉంటారు. మన వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. మన నియోజకవర్గం 5 ఏళ్ల వైసీపీ పాలనలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అడ్డగోలుగా సాగిన అవినీతి, అక్రమాల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడంలో ఉన్నత స్థాయిలో ఉదాసీనత నెలకొంది. ప్రాథమికంగా చేపట్టిన విచారణలో అనేక అక్రమాలు జరిగినట్లు కమిటీ తేల్చింది. ఆ నేపథ్యంలో సమగ్ర విచారణ కోరుతూ కలెక్టర్ తమీమ్ అన్సారియా గత కొన్ని రోజుల కిందట ప్రభుత్వానికి నివేదిక పంపిన తదుపరి చర్యలపై ఉన్నత స్థాయిలో
మీనమేషాలు లెక్కిస్తున్నారు. బ్యాంకు ప్రభుత్వ ఉన్నతాధికారుల ధోరణి తొలి నుంచి అలాగే ఉండగా విషయం ముఖ్యమంత్రి దృష్టికి చేరి సీఎంఓ జోక్యం చేసుకోవడంతో కొంత కదలిక వచ్చింది. తదుపరి చర్యలపై సాచివేత ధోరణిలోనే సహాయ శాఖ ఉన్నతాధికారులు సాగుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ క్రమంలో అప్పటికి ఏడాదిగా బ్యాంక్ సీఈఓగా ఉన్న అధికారి అక్కడే కొనసాగితే రికార్డులు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉన్నందున ఆయన మార్చడంతో పాటు బ్యాంకుపై సెక్షన్ 51 విచారణ వేయాలని అక్టోబర్ 21న కలెక్టర్ అన్సారియా ప్రభుత్వానికి లేఖ రాశారు. సకాలంలో ఉన్నతాధికారులు స్పందించలేదు. మీడియా కథనాలతో ఉన్నతాధికారులు కలవరపడ్డారు. అదే సమయంలో జిల్లాకు చెందిన టీడీపీ యువనేత ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎంఓ ఆరా తీయడంతో పాటు ఉన్నతాధికారులకు తగు సూచనలు చేశారు. లోకేశ్వరరావు కమిటీ ఇచ్చిన విచారణ నివేదికను గత కొన్ని రోజుల కిందట కలెక్టర్ అన్సారియా ప్రభుత్వానికి పంపించారు. కానీ ఇంతవరకు తదుపరి చర్యలు సహకార శాఖ ఉన్నతాధికారుల నుంచి కనిపించలేదు. తొలి నుంచి ఉన్నట్లుగానే ఆ శాఖ ఉన్నతాధికారులు ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టి జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేతలు 2-3 తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా తదుపరి ఆదేశాలు రాకపోవడంతో ఇలాంటి విచారణలు మనల్ని ఏం చేస్తాయి, గతంలో ఎన్నో చూసాం అన్నట్లుగా బ్యాంకులు అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పలు వర్గాల నుంచి ఇప్పటికి కూడా విచారణ అధికారి లోకేశ్వరరావుకు ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటిపై సత్వర చర్యల వైపు దృష్టి సారించాలి. చీమకుర్తిలోని బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి గ్రౌండ్స్లో గ్రాండ్ క్రిస్మస్ పండుగ ఫాస్టర్స్ స్పిరిచువల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిగింది. కార్యక్రమంలో అనేక గ్రామాల దేవుని సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఫాస్టర్ డానియల్ రెడ్డి వాక్యోపదేశం అందజేశారు. కేక్ కట్ చేసి భక్తులకు పంచిపెట్టారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ను నియమించడం ఎంతో సంతోషకరమని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు పేర్కొన్నారు. అంబేద్కర్ భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విద్యావేత్త, అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ మాల కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించడం మాలల అదృష్టమని అన్నారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగే అభినందన సభలో అంబేద్కర్ వాదులు, మాల సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో దళిత సంఘాల నాయకులు పులిపాటి రాఘవులు, మేడికొండ మురళి, పెద్దపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్గా అంబేద్కర్వాది, విద్యావేత్త, సామాజికవేత్త, యువకుడు డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ గారిని నియమించడం రాష్ట్ర ప్రభుత్వానికి దళిత సంఘాల ఐక్యం నుంచి అభినందన తెలియజేస్తూ ఉన్నాము. నూతనంగా ఎన్నికైనటువంటి విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేపు 19వ తారీఖున అంబేద్కర్ భవనంలో సాయంత్రం 5 గంటలకి వారికి అభినందన సభ ఏర్పాటు జరిగింది. ఈ అభినందన సభకు ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా ఈ యొక్క దళితులు, అభ్యుదయవాదులు, అంబేద్కర్వాదులు అందరూ కూడా వచ్చి ఆయన్ని సత్కార సన్మాన సభలో భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము. రేపు జరగబోయే అభినందన సభని, ఆయన సత్కారాన్ని కూడా మనం విజయవంతం చేసే పదంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి వచ్చి
ఆయన్ని అందరూ కూడా అభినందించి ఆయన సలహాల సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన యొక్క ఈ యొక్క అభివృద్ధి పదంలో మాలామాదిగ కార్పొరేషన్లో అభివృద్ధి చేసుకునే పదంలో అందరం కూడా మాలామాదిగలు ఐక్యంగా ఉండి రేపు జరగబోయే చైర్మన్ గారి అభినందన సభలో అందరూ పాల్గొని మాలామాదిగ అభివృద్ధికి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఈ ప్రభుత్వంతో పోరాడేందుకు మన చైర్మన్ ద్వారా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మన సంక్షేమ పథకాలు మొత్తం కూడా మనం తెచ్చుకునే విధంగా మనం ఆయనకి వెన్నుదన్నుగా ఉండి మనందరం కూడా ఆయన ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనిషికి వారి వారి ఆలోచనల వల్లనే నిజమైన ఆనందం, సంతోషం లభిస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.